కృష్ణా తీరం ఆత్మీయ సంబరానికి వేదికైంది. ఉండవల్లి నివాసంలో బుధవారం కృష్ణానది ఒడ్డున మంత్రి నారా లోకేష్ ఇచ్చిన విందు సమావేశానికి కృష్ణానది జలాల వినియోగ ప్రాంతాలైన నంద్యాల, ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు కుటుంబ సభ్యులతో కలిసి హాజరై సందడి చేశారు. యాదృచ్ఛికంగా వీరి మధ్య కృష్ణా నీటి గురించి ఆసక్తికర సంభాషణ నడిచింది. అన్న ఎన్టీఆర్ కృష్ణా జిల్లా వాసి అయిన ముఖ్యమంత్రి అయ్యాక రాయలసీమ అవసరాలు గుర్తించి వారికే ముందు నీరివ్వాలని పట్టుబట్టి మరీ ప్రాజెక్టులు పూర్తి చేశారని నాటి సంగతులను సీనియర్ నేతలు గుర్తు చేశారు. అందరినీ ఆత్మీయంగా పలకరించిన లోకేష్ యోగక్షేమాలు తెలుసుకున్నారు. నంద్యాల ప్రజాప్రతినిధులు విల్లంబులు తీసుకొచ్చి లోకేష్ కు కానుకగా ఇచ్చారు. సరదాగా లోకేష్ విల్లు ఎక్కుపెట్టారు. అందరూ విజయ నినాదం చేస్తూ ఫోటోలు దిగారు. పార్లమెంట్ల వారీగా నేతలతో ఫోటోలు దిగారు. కుటుంబాలతో మాట్లాడుతూ వారిచ్చిన కానుకలు స్వీకరించి ప్రతిగా మంగళగిరి పట్టు చీరలు పెట్టారు. నేతలు తమకు ఇచ్చిన గ్రీవెన్స్ స్టేటస్ రిపోర్ట్ వారికి అందజేశారు. చాలా చక్కని సంప్రదాయం నెలకొల్పిన మంత్రి లోకేష్ ని కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆశీర్వదించారు.